మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం ప్రస్తుతం కన్స్వాడ్ మండలం హిందూ సమ్మేళనంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన బ్రహ్మంగారి మఠం అచ్యుతానంద నిత్యానంద స్వామి దగ్గర వాళ్ళని అడిగి ఈరోజు కలసపాడు ఉపమండలంలో హిందూ సమ్మేళన కార్యక్రమం హిందూ బంధువులందరి మధ్యలో అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది. ఎందుకోసం ఈ హిందూ సమ్మేళనం అంటే హిందూ సమాజం జాగృతం కావాలి, సంఘటితం కావాలి అనేటువంటి లక్ష్యంతో ఈ హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవార్ 100 సంవత్సరాల క్రితం డాక్టర్ కోర్సు పూర్తి చేసి ఈ దేశంలో వైద్యం చేయాలని, దేహాలకి వైద్యం చేయాలని, రోగంతో ఉన్నటువంటి దేహాలకి రోగాల్ని తొలగించాలని సమాజంలోకి వచ్చాక సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని చూశాడు. కులాలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలు, పార్టీలు ఇత్యాది అనేకమైనటువంటి కలంకాలను చూసి నేను ఒక వ్యక్తికి వైద్యం చేస్తే ఒక దేహాన్ని కాపాడగలుగుతాను, ఈ దేశానికి వైద్యం చేస్తే అన్ని దేహాలని కాపాడగలుగుతాను, ఈ దేశాన్నే కాదు ప్రపంచానికి వెలుగులు పంచేటువంటి భారతావనిని సంరక్షించడం ద్వారా ప్రపంచ శాంతిని నేను కాంక్షించిన వాడినవుతాను అని ఈ దేశ ధర్మాల సేవకై అన్ని వదిలిపెట్టి అవివాహితుడుగా బ్రహ్మచారిగా ఉండి ప్రచారకుగా ఉండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘని స్థాపించి కొద్ది మందితో స్థాపించినటువంటి సంస్థ ఈ రోజు పదులు, వందలు, వేలు, లక్షలుగా మారి 40 దేశాలలో తన సేవలు అందిస్తూ ఉంది. ఎక్కడ సునామీ వచ్చినా, ఎక్కడ భూకంపం వచ్చినా, ఎక్కడ ఏ ప్రాకృతికమైనటువంటి విలయాలైనా, ఏ రకమైనటువంటి యుద్ధాలైనా, ఏ రకమైనటువంటి అనర్థాలైనా స్వయం సేవకులు అందరికంటే ముందు వచ్చి దేశ ధర్మాల సేవలో ముందుంటున్నారు. సేవ చేసే విషయంలో మేము మతం చూడము, కులం చూడము, ప్రాంతం చూడము, పార్టీలు చూడము అని చెప్పి అందరి విషయంలోనూ తమ బాధ్యతను తాము పాటిస్తూ ఉన్నారు. ఈ దేశ ధర్మాలని సంరక్షించేటువంటి వారు, ఈ దేశ ధర్మాల విషయంలో తమ గౌరవాన్ని పాటించేటువంటి వారు, వారు ఏ మతం వారైనా సరే మాకు సమ్మతమే. ఈ దేశాన్ని గౌరవించాలి, ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేవీ దేవతల్ని గౌరవించాలి, వీరిని కించపరచకూడదు అనేటువంటి సంస్కృతితో 100 సంవత్సరాల నుండి వ్యక్తి నిర్మాణం చేస్తూ, వ్యవస్థల్ని పటిష్టం చేస్తూ దేశ ధర్మాలను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పుట్టి 2025కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఊరగాయకి ఉప్పు, మంచి పనికి మెప్పు, కాస్తంత మెండుగా ఉండాలి అని చెప్పి మా గురుదేవులైనటువంటి అచలానంద స్వాముల వారు అంటారు. ఊరగాయలో ఉప్పు తగ్గితే బూజు పడుతుంది, చెడిపోతుంది. మంచి పనిని మంచి పని అని మెచ్చుకోకపోతే ముందుకు సాగకపోవచ్చు. కాబట్టి 100 సంవత్సరాల నుండి అన్ని త్యాగాలు చేసినటువంటి వ్యవస్థని, అందులో ఉన్నటువంటి వ్యక్తులని, ఈ దేశము కోసము త్యాగం చేసినటువంటి మన మూల పురుషులని, మన మహాత్ములని, మన భారత భాగవత రామాయణాది సద్గ్రంథాలని, మన భగవద్గీత సారాన్ని, మన ఉపనిషత్తుల యొక్క ప్రబోధాలని వీటన్నింటినీ గుర్తు చేసుకోవడం ద్వారా ఒక హిందువు నిజమైనటువంటి హిందువుగా బ్రతకడం కోసం, మనం ఏమి చేయాలో తెలుసుకోవడం కోసం ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అనేక చోట్ల చేసుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1,00,000 చోట్ల కొన్ని కోట్ల మంది ఈ హిందూ సమ్మేళనంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఈ సమ్మేళనంలో భాగస్వాములమయ్యేటువంటి భాగ్యం నాకు కలిగింది, ఇక్కడ ఉండేటువంటి హిందూ బంధువులందరికీ కలిగింది. జై శ్రీ